ఉంటే పెట్రోల్ ఖర్చులు పెరుగుతాయి. పెట్రోల్ ఖర్చులు పెరుగుతూ ఉంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల మీద భారంగా మారతాయి కాబట్టి సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనది కూడా జనవరి డిసెంబర్ ముందుకు పోయి లెక్క చూస్తే 1.72% ఇన్ఫ్లేషన్ ఉంది. ఇప్పుడు అరౌండ్ 5% ఇన్ఫ్లేషన్ ఉంది. యాక్యురేట్గా చెప్పాలంటే 4.7% ఉంది. అరౌండ్ 5% ఇన్ఫ్లేషన్ ఉందంటే ప్రజల మీద ఖచ్చితంగా భారమే. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చి ఉంటున్నాయి. హార్ముజ్పై అమెరికా ఇరాన్ ఘర్షణ గనుక ముదిరితే గల్ఫ్ దేశాల భద్రత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? గల్ఫ్ నుంచి ఇప్పుడున్నటువంటి గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి ఇరాక్ కానీ ఇరాన్ కానీ దాని వెనుకున్నటువంటి దేశాలు కానీ రిపబ్లిక్స్ సోవియట్ రిపబ్లిక్స్ కానీ అవి ఈ యొక్క పక్క. మరొక పక్క ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా కానీ దాని ముఖం ముందున్నటువంటి దేశాలు యుఏఈ కానీ లేకపోతే ఒమన్ కానీ దాని పక్కన ఉన్నటువంటి యెమెన్ కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా ఇవాళ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తేనే వాటికి ప్రధానమైనటువంటి ఆదాయం. కాబట్టి ఆయిల్ ఎక్స్పోర్ట్ స్తంభిస్తే యుద్ధం జరిగితే స్తంభించడం ఖాయం. అసలు ఒక్క ఇరాన్ సంక్షోభం ఉంటేనే రిలేటివ్ షార్టేజ్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలు అనేక దేశాలు ఈ సంక్షోభం ఉంటే ఖచ్చితంగా స్కేర్సిటీ ఉంటుంది. ఆ స్కేర్సిటీ అనేక రకాల అట్లాగే పెట్రోలియం కాకుండా గ్యాస్ స్కేర్సిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం కదా మన దేశంలో ప్రజలు ఎట్లా అల్లాడిపోయారు గ్యాస్ లేక. కాబట్టి అటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశానికి ఇంకా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయిల్ ఇంపోర్ట్స్ మన దేశంలో ఉత్పత్తి చేసుకునేది 12% అయితే దిగుమతి చేసుకునేది 88%. దాంట్లో మెజారిటీ ఆయిల్ అదర్ దాన్ రష్యా, మిగతాది మొత్తం కూడా గల్ఫ్ నుంచే రావాలి. దానికి ఒక ఎగ్జాంపుల్, ఈ జూలైలో ముగిసే వరకల్లా $14 బిలియన్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. అలా సోవియట్ నుంచి $7.3 బిలియన్ అయితే మళ్ళీ అరౌండ్ $7 బిలియన్ గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకున్నాం. అంటే సగం పెట్రోల్ గల్ఫ్ నుంచి వస్తుంది. అదే దెబ్బ తగిలితే మన దేశం అల్లాడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సంక్షోభాన్ని నివారించడానికి ఇంటర్నేషనల్గా ఏ ప్రయత్నం జరగట్లేదు, ఖండించడం తప్ప ప్రయత్నాలు జరగట్లేదు. కాబట్టి ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉన్నది. ఎస్ సార్, ఈ చమురు సరఫరా అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ప్రత్యామ్నాయంగా అంటే ఏ దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటే బాగుంటుంది? మనం మొత్తం ఆయిల్ దిగుమతులు చిన్న పెద్ద కలిసి 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 40 దేశాల్లో గతంలో అమెరికా విధించిన ఆంక్షల మేరకు వెనుజులా నుంచి దిగుమతి చేసుకోవడం బంద్ చేసినాం, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవడం బంద్ చేసినాం. ఇప్పుడు వెనుజులా అమెరికా చేతుల్లోకి పోయింది. అమెరికన్ కంపెనీలే శుద్ధి చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ వెనుజులా నుంచి దిగుమతి చేసుకోండి అని మన మీద అమెరికా ఒత్తిడి చేస్తుంది. అట్లాగే రష్యా నుంచి దిగుమతి చేసుకోండి అని తగ్గించుకోమంటుంది. అంటే ఇప్పుడు రష్యా నుంచి మనకు దిగుమతి చేసుకుంటే టారిఫ్లు పెడతా ఉంటుంది, 100% టారిఫ్లు వేస్తూ ఉంటుంది. అప్పుడు మన వాళ్ళు రష్యా నుంచి తగ్గించుకుంటారు. మరి తగ్గించుకోవటానికి మనసొప్పక ఈ మధ్య మన యంత్రాంగం నిన్నగాక మొన్న అమెరికా పోయింది, చర్చలు జరుపుతున్నారు. మాకు రష్యా మీద ఏం ప్రేమ లేదు, మా ఇంధన సెక్యూరిటీ దెబ్బతింటది, కాబట్టి మీరు ఒత్తిడి చేయబాకండి అని బతిలాడటానికి పోయారు అమెరికాని. అది ఏమైతే చూడాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా అది కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటిది. మరి ఇక్కడ హార్ముజ్ జలసంధి నుంచి ఈ సంక్షోభం ఈ కొట్లాటలు ఉంటే మనకు ఇబ్బందులే. కాబట్టి మళ్ళీ ఇది కనుక ఘర్షణ చెలరేగితే మళ్ళీ రష్యా మీదనే ఆధారపడాల్సి వస్తుంది. సార్, ఆంక్షలు, సైనిక ఒత్తిడి, చమురు మార్కెట్పై ప్రభావం, ఈ 3 అంశాలను అమెరికా ఒకేసారి ఉపయోగించడం వెనుక అసలు అమెరికా వ్యూహం ఏంటంటారు? ఇప్పుడు అమెరికాకు మన భారతదేశానికి బయలాటరల్ అగ్రిమెంట్ మీద చర్చలు జరుగుతున్నాయి. అవి 2 ఏళ్ల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల సారాంశం ఏమిటంటే ఒత్తిడి తెస్తుంది. ఆ చర్చల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా ఉండే విధంగా ఒత్తిడి తెస్తుంది. దాంట్లో వ్యవసాయ ఉత్పత్తులు అనేది నెంబర్ 1 పొజిషన్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర బాగా సోయాబీన్ పండుతుంది, వాళ్ళ దగ్గర బాగా మొక్కజొన్న పండుతుంది. వాళ్ళ దగ్గర పండేటువంటి వాటి అన్నిటినీ మనం దిగుమతి, ఇంకా కొన్ని మిల్క్ ప్రొడక్ట్స్ బాగా ఉత్పత్తి చేస్తారు, అవన్నీ మనం దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ దేశంలో అన్నీ మూతపడతాయి. ఎందుకంటే అమెరికాలో రైతులకు అయ్యే ఖర్చులో 50% సబ్సిడీ ఇస్తారు, ఎగుమతి చేస్తే మళ్ళీ ఎక్స్పోర్ట్ సబ్సిడీ ఇస్తారు,
అట్లా తక్కువ ధరలకు వచ్చి పడితే Okay. మార్కెట్లో మన అమ్ముడు పోవు. కాబట్టి మనం ఈ అగ్రిమెంట్ని ఒప్పుకోవట్లే. అట్టోలేగా బై ప్రొడక్ట్స్, పెట్రోలియం బై ప్రొడక్ట్స్ అనేక ఉన్నాయి, ఇంకా అవన్నీ దిగుమతి చేసుకోవాలంటే మనం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ పేరు మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటికి కూడా ఒప్పించాలన్నటువంటి దురుద్దేశం అమెరికాకు ఉంది. ఓకే సార్, స్పెషల్ డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్.